వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రామగుండం కమిషనరేట్ పరిధిలోని మందమరి పట్టణంలో నార్కోటిక్ దగ్చే తనిఖీలు. పెద్దపల్లి జిల్లాలో మరోమారు కొరడా ఝుల్పించిన ఆర్టీఓ డిపార్ట్మెంట్. దేవుడిని కూడా రాజకీయాలకు వాడుకునే దుర్మార్గమైన మనస్తత్వం చంద్రబాబుదే, మాజీ సీఎం జగన్. చంద్రబాబుపై మండిపడుతున్న టీడీటీ ఉద్యోగులు. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కొరకై పట్టభద్రుల ఓటర్ నమోదుపై అవగాహన. అన్నమయ్య జిల్లా రాజంపేట అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవంలో తెలుగు తమ్ముళ్ల ఆధిపత్య పోరు. ఇక వివరాల్లోకి వెళ్తే సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీని తెలంగాణలోని అన్ని జిల్లాల్లో విస్తృతపరిచేందుకు వరంగల్ జిల్లా కేంద్రంగా పార్టీని బలపరిచి అసంఘటిత కార్మికుల సమస్యల పరిష్కారానికి అందరినీ సమన్వయ పరిచి ఉద్యమం చేస్తామని ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు వైనాల శెట్టిమూర్తి తెలిపారు. వరంగల్ నగరం కొత్తవాడలోని పద్మశాలి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ ఎంఎల్ కేంద్ర కమిటీ సభ్యులు వైనాల శెట్టిమూర్తి, రాష్ట్ర కార్యదర్శి రొయ్యల రాజు, వరంగల్ జిల్లా కార్యదర్శి అకెనేపల్లి యాదగిరి, మహిళా నాయకులు రజిత, రాష్ట్ర నాయకులు మల్లేష్ సాంబయ్య, శ్రీనివాస్ కుమార్, ఉదయ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైనాల శెట్టిమూర్తి మాట్లాడుతూ సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో విస్తరణ జరిపి వరంగల్ జిల్లా కేంద్రంగా అసంఘటిత కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు ఉద్యమాలు చేస్తామని పేర్కొన్నారు. ముఖ్యంగా ఇప్పటికే తెలంగాణలో 4 జిల్లాల్లో జిల్లా లీడింగ్ టీంల ఆధ్వర్యంలో పార్టీ కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. వరంగల్, గ్రేటర్ వరంగల్ కేంద్రంగా ప్రధానంగా ఈ రోజున అసంఘటిత కార్మిక వర్గం యొక్క సమస్యల మీద ఒక విస్తృతమైన క్యాంపెయిన్ నిర్వహించి వాళ్ళ సమస్యల మీద నవంబర్ నెలలో ఒక పెద్ద బహిరంగ సభ కార్యక్రమం నిర్వహించాలని కల్పించాం. ఆ కార్యక్రమానికి సిపిఎంఎల్ లిబరేషన్ పార్లమెంటు సభ్యులు కూడా వారిని ఆహ్వానించి దేశంలో అసంఘటిత కార్మికులకు సంబంధించిన సమస్యల మీద పార్లమెంట్లో వాళ్ళ సమస్యల గురించి నివేదించి వాటిని సాధించడానికి కృషి చేసే దిశగా ఈ క్యాంపెయిన్ మేము నిర్వహిస్తూ ఉన్నాము. అదేవిధంగా డిసెంబర్ కానీ జనవరిలో కానీ 2025 జనవరిలో కానీ పార్టీ ప్రధాన కార్యదర్శి దీపంకర్ భట్టాచార్య గారిని ఆహ్వానించి ఆ ఆహ్వాన సభలో పెద్ద ఎత్తున ఒక రాష్ట్ర సదస్సును కూడా, రాజకీయ సదస్సును కూడా నిర్వహించాలని చెప్పి మేము కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం విప్లవాల గడ్డ, 46 నుంచి 51 వరకు జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, ఆ మహత్తర త్యాగాలు, ఆనాటి లక్ష్యాల కోసం ఇప్పటికీ కమ్యూనిస్టు ఉద్యమం రాష్ట్రంలో కొనసాగుతూనే ఉన్నది. ఇటీవల కాలంలో వామపక్ష ఉద్యమం బలహీనపడినా తిరిగి ఆ ఉద్యమాన్ని మరింతగా అభివృద్ధి చేయవలసిన బాధ్యత వామపక్ష పార్టీల మీద, ముఖ్యంగా విప్లవ పార్టీల మీద ఉన్నది. ఆ బాధ్యతను లిబరేషన్ తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజున భుజాన వేసుకుని ముఖ్యంగా ఆనాటి నుండి ఈనాటి వరకు ఒక ప్రధాన విప్లవ కేంద్రంగా ఉన్న వరంగల్ పట్టణాన్ని కేంద్రంగా చేసుకుని కామ్రేడ్స్, తెలంగాణకు సంబంధించిన లీడింగ్ టీమ్ కామ్రేడ్స్ ఎవరైతే ఉన్నారో కామ్రేడ్ కార్యదర్శి రమేష్ రాజా గారు, అలాగే రాష్ట్ర కమిటీ సభ్యులైన రొయ్యల రాజు గారు, అట్లాగే యాదగిరి గారు, అలాగే వీరునాయక్ గారు, అలాగే ఇతర కామ్రేడ్స్ అందరితో కూడా ఈ పార్టీ పటిష్టత కోసం, అభివృద్ధి
చేయడం కోసం కృషి జరుగుతూ ఉన్నది. భవిష్యత్తులో జరిగే కార్యక్రమాలన్నింటినీ కూడా తెలంగాణ ప్రజల సహకారాన్ని ఈ రోజున ఈ రాష్ట్ర సదస్సు ద్వారా మేము కోరుకుంటూ వాళ్ళని సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేయడానికి కూడా ఓవర్లోడ్తో నడుస్తున్న యష్ లారీలను పట్టుకున్న ఆర్టీఓ రంగారావు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఓవర్లోడ్తో నడుస్తున్న 21 లారీలను పట్టుకున్న పెద్దపల్లి ఆర్టీఓ రంగారావు. పట్టణ ప్రజలకు తెలియజేసేది ఏంటంటే గత సంవత్సరము పొల్యూషన్ జిల్లా ప్రజలకు తెలియజేసేది ఏంటంటే రోడ్డు మీద ఈ ఫ్లై యాష్ గత 6 నెలల కింద ఓవర్లోడ్లు బాగా పోతున్నాయన్న కంప్లైంట్ మీద అప్పుడు ఒక 50 బండ్లు మనం కేసులు నమోదు చేయడం జరిగింది. ఆ తర్వాత సెటరేట్ అయినాయి. వర్షాలు పడడంతో అవి ఆగిపోయినాయి. రీసెంట్గా కొద్ది రోజుల నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. యాష్పాండ్ నుంచి రోడ్డు మీద బూడిద పడేయడము, ఓవర్లోడ్ తొడిపోవడము దృష్టికి రావడం వల్ల గత 2 రోజులుగా చెకింగ్ను తీవ్రతరం చేయడం జరిగింది. 18వ తారీఖు నాడు 9 బండ్లు కేసులు రాయడం జరిగింది. నిన్నటి నుంచి ఇవాళ వరకు మరొక 12 బండ్లు కేసులు, అంటే మొత్తం 21 బండ్లు ఓవర్లోడ్తో కేసు నమోదు చేయడం జరిగింది. వారి మీద యాక్ట్ ప్రకారం ఏముందో అది ఫైన్ చేస్తాము, చర్య తీసుకుంటాము. అట్లనే ప్రతి ఒక్కరికి అంటే ఇసుక కానీ ఫ్లై యాష్ కానీ ప్రతి ఒక్కరికి తెలియజేసిందంటే సామాజిక బాధ్యతగా తీసుకొని ఎవరి కళ్ళల్లో కూడా అది తుమ్ము పడేయడము, ఇసుక పడేయడము, టర్పాలిన్లు చక్కగా కట్టుకోండి. మీ వ్యాపారం మీరు కరెక్ట్గా చేసుకోండి, ఎటువంటి సమస్యలు ఉండవు. అంతేగాని రోడ్డు మీద ఎక్కువ భారీ స్థాయి ఓవర్లోడ్ వేయడము, రోడ్డు మీద వారపోసుకుంటూ పోవడము, ఇదంతా ప్రజలకు వేరే వాళ్ళకు అంటే మీ పక్క వాళ్ళకి నష్టం చేసిన వాళ్ళు అవుతారు. దయచేసి అటువంటి పనులు చేయకండి. మా వాళ్ళ కేసుల బాధితులకు గురికాకండి. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కొరకే పట్టభద్రుల ఓటర్ నమోదుపై అవగాహన కల్పించడం కొరకే గజ్వేల్ డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రసన్న హరికృష్ణ పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ మండల కేంద్రంలో గల పలు విద్యా సంస్థలను సందర్శించి కళాశాల ప్రిన్సిపల్తో మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండి సత్వరమే సమస్యలను పరిష్కరించే నాయకుని ఎమ్మెల్సీగా ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పడాల అజయ్, హరికృష్ణ, సూర్యశ్యామ్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. రక్షించండి అని చెప్పేసి చాలా ఓటర్స్ను సెన్సిటైజ్ చేసేటువంటి కార్యక్రమాలకు తెర తీయడం జరుగుతూ ఉంటుంది. అయినప్పటికీ చాలామంది ఓటర్లు నమోదు చేసుకోరు, పర్టికులర్గా ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి. కాబట్టి ఈ 4 జిల్లాలు ప్రస్తుతం మార్చి లోపల జరగబోయేటువంటి ఎన్నికలు గ్రాడ్యుయేట్స్కి సంబంధించి ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్ అండ్ ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా మ్యాక్సిమం నా వైపు నుంచి సెన్సిటైజ్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. సో గతం లోపల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రస్తుతం 4 జిల్లాలకు, అదేవిధంగా ఇక్కడ పెద్దపల్లి జిల్లాకు సంబంధించి, రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి మ్యాక్సిమం ఈ ఉమ్మడి జిల్లా లోపల ప్రతి పట్టభద్రుని ఓటర్గా నమోదు చేసుకోవాలి అని చెప్పేసి సెన్సిటైజ్ చేయడం జరుగుతున్నది. దానిలో భాగంగా ఈరోజు సుల్తానాబాద్కు రావడం జరిగింది. ఇక్కడ కూడా అందరూ పట్టభద్రులు రేపు మార్చి లోపల జరగబోయేటువంటి ఎన్నికలకు సంబంధించి ఈ సెప్టెంబర్ 30 నుంచి ఓటర్ నమోదు కార్యక్రమం అనేది ఉంటుంది. కాబట్టి అందరూ కూడా మీ ఓటును నమోదు చేసుకోండి. మార్చి లోపల జరిగేటువంటి ఎన్నికల లోపల ఓటు వేయండి. సరైనటువంటి నాయకుణ్ణి, మీ సమస్యలు, పట్టభద్రుల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి గళాన్ని, ఆ గొంతుని శాసన మండలి వేదికగా వినిపించేటువంటి దమ్మున్నటువంటి ప్రతినిధిని మీరు పంపించాలి అని చెప్పేసి అందరికీ కూడా సవినయంగా నా తరఫున మనవి చేసుకుంటున్నాను. ప్రసన్న హరికృష్ణ, నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను ప్రస్తుతం గజ్వేల్ డిగ్రీ కాలేజ్ లోపల. కానీ నాది ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి వేములవాడ పక్కన ఉన్నటువంటి బోయిన్పల్లి మండలంలో ఉన్నటువంటి గుండన్నపల్లి అని చెప్పేసి గ్రామం. నేను 2008 లోపల
జూనియర్ లెక్చరర్ ఉద్యోగాన్ని సాధించి ఆదిలాబాద్ జిల్లా లోపల పనిచేశాను. రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల పనిచేశాను. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ లోపల పనిచేశాను. సో ఇది జనరల్గా నా యొక్క సామాజిక నేపథ్యానికి సంబంధించి, సామాజిక స్పృహకు సంబంధించి ప్రతి ఒక్క ఓటర్ను తప్పనిసరిగా సెన్సిటైజ్ చేయాలి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి అని చెప్పేసి ఒక నియమ నిబద్ధతతో నేను మొత్తం అన్ని విలేజెస్, అన్ని మండల్స్, అన్ని డిస్ట్రిక్ట్స్ తిరిగి ప్రతి ఒక్క ఓటర్ను కలిసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఓటర్ జాబితా ముసాయిదాపై వివిధ రాజకీయాల పార్టీల నాయకులతో మండల అభివృద్ధి అధికారి స్వరూప సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ సమావేశంలో మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల సంబంధించి పూర్తి వివరణ తెలుపుతూ వాటి పట్ల ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే రాబోయే 14వ తేదీ నుండి 21వ తేదీ వరకు వ్రాతపూర్వకంగా ఇచ్చినట్లయితే వాటిని పరిశీలించి పరిష్కరిస్తామని అన్నారు. వీటిపై అన్ని పార్టీల నాయకులు దృష్టి సారించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ స్వరూపతో పాటు సూపరింటెండెంట్ సురేందర్, మండల పంచాయతీ అధికారి వాసవి, నాయకులు, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల ప్రముఖులు పాల్గొన్నారు. స్టేట్మెంట్ చేసి ఆన్లైన్లో కూడా నమోదు చేయడం జరిగింది. వార్డు వారీగా మనం మొత్తం లిస్టు తయారు చేసేసి ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారంగా 11వ తేదీలో సెప్టెంబర్ 11వ తేదీన అన్ని గ్రామ పంచాయతీలలో డిస్ప్లే చేయడం జరిగింది. అదేవిధంగా మండల పరిషత్ కార్యాలయం చేసాము, జిల్లా దీంట్లో పుస్తకం చేయడం జరిగింది. నెక్స్ట్ దీంట్లో 13వ తేదీ నుంచి 14వ తేదీ నుంచి 21వ తేదీ వరకు అన్ని గ్రామ పంచాయతీలలో ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్టు మీరు అన్నట్టు ఒక వార్డు వాళ్ళు ఇంకొక వార్డు పడటం, వాళ్ళ ఫ్యామిలీ ఒక్కొక్క వార్డులలో రావడం. ఫ్యామిలీ అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటి అంటే తల్లి, తండ్రి, పెళ్లి కానటువంటి పిల్లలు వాళ్ళందరూ ఒక ఇంట్లో ఉంటూ ఒకే పొయ్యి కింద స్టవ్ వాళ్ళంతా ఒకే వంట చేసుకుంటే వాళ్ళ ఒక ఫ్యామిలీలో ట్రీట్ చేయడం జరుగుతుంది. సో మ్యారీడ్ అయినటువంటి పిల్లల్ని మనం వేరే ఫ్యామిలీలో ట్రీట్ చేయడం జరుగుతుంది అండి. సో అట్లాంటి ఫ్యామిలీస్ బ్రేక్ కాకుండా చూసుకున్నాం. అలా ఎప్పుడైనా బ్రేక్ అయినట్లయితే అలాంటి ఆబ్జెక్షన్స్ మీరు చెప్పవచ్చు. లేదా ఒక వాటికి సంబంధించిన వాళ్ళు ఇంకొక వార్డులోకి వచ్చారని మీకు అలాంటి ఆబ్జెక్షన్స్ ఏదో చెప్పచ్చు. ఇందులో ఇంకే ఇతర ఆబ్జెక్షన్స్ ఉన్నా కూడా మనం 14వ తేదీ నుంచి 21వ తేదీ వరకు మీకు రాతపూర్వకంగా రాసి ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చినట్టయితే మనం వాటి ప్రాథమిక విచారణ జరిగి అన్ని తిరిగి నమోదు చేయడానికి వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని అవుట్ బ్యాంక్ తెప్పించుకొని మళ్ళీ మన సిస్టమ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇది 21వ తేదీ వరకు. దాంట్లో భాగంగానే మండల పరిషత్లో 19వ తేదీన అన్ని పార్టీస్తో మీటింగ్ కండక్ట్ చేయడం చెప్తారు. సో అందుకే మీ అందరూ కూడా ఇంటిమేట్ చేయడం జరిగింది. నేను ఈ గ్రామ పంచాయతీలలో ఓటర్ లిస్ట్ అన్ని చోట్ల అవైలబుల్ ఉంటాయండి. అవి తీసుకోండి, చూడండి. మీకు ఎక్కడ అభ్యంతరాలు ఉన్నప్పుడు రిటర్న్ ఇచ్చేయండి. మనకు అభ్యంతరాల స్వీకరణ అయితే 21వ తేదీ వరకు సెప్టెంబర్ 22. ప్రతి గ్రామ పంచాయతీలో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీ డిస్ప్లే చేశారు, ఉన్నాయి వాళ్ళ దగ్గర ఉన్నది. ఎల్లుండి లాస్ట్ మళ్ళీ మనం ఈ ఆబ్జెక్షన్స్ అన్ని కూడా సవరణలు ఏమైనా ఉన్నట్టయితే డిస్పోజల్ అన్ని కూడా 26వ తేదీ వరకు లాస్ట్. 26వ తేదీకి మనం ఈ ఆబ్జెక్షన్స్ తీసుకున్నట్టు 21 వరకు తీసుకున్నటువంటి ఆబ్జెక్షన్స్ అన్ని కూడా వాటిని సవరించుకొని విచారణ జరుపుకొని తుది ఫైనల్ జాబితా రెడీ చేసుకోవడానికి 26వ తేదీ వరకు సమయం ఉంది. సెప్టెంబర్ 26 ఫైనల్ పబ్లికేషన్ చేసేది మాత్రం 28వ తేదీ. సెప్టెంబర్ 28వ తేదీ నాడు తుది ఓటాల జాబితా మనం డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇందులో మనం డెత్తులను మాత్రం ముట్టుకోవడానికి లేదండి. అవన్నీ కూడా రెవెన్యూ వాళ్ళ దగ్గర నుంచి వస్తాయి. డెత్తులు ఉన్నట్లయితే వాళ్ళే రిమూవ్ చేసి మళ్ళీ కొత్త ఓటర్ల జాబితాను ప్రతి 6 నెలలకు ఒకసారి వాళ్ళు అప్డేట్ చేసేస్తారు. కాబట్టి డిసెంబర్ 5 జనవరిలో మళ్ళీ అప్డేట్ అయ్యి వస్తే అప్పుడు డెత్స్ అన్ని కూడా రిమూవ్ అయ్యి మళ్ళీ వస్తాయి. మనం వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఎవరు ఏ వార్డులో ఉంటారనే దాన్ని మాత్రమే వెరిఫై చేసి రెడీ చేయడం జరిగింది. సో మీకు మీ విలేజ్ మీద విలేజ్లో అందరు ఓటర్స్ తెలిసి ఉంటారు కాబట్టి ఎవరైనా అటుగా అయ్యారా అంటే మీరు చెక్ చేయండి, మిస్మ్యాచ్ చేయండి అని చేసి అభ్యంతరాలన్నట్టయితే మాకు కొత్త ఓటర్లు అయితే మేడం కొత్త ఓటర్లు అప్లై కూడా అంత మన వేరే వేరే ఆఫీస్లోనే ఇప్పుడు ఇవ్వచ్చు. మీరది నిరంతరం బట్టి ఎలక్షన్ డేట్ వచ్చినప్పుడు కూడా మనం అప్లై చేస్తుంటారు. షెడ్యూల్ అది రెవెన్యూ ఆఫీస్ కంటిన్యూ ఉంటుంది. ఇప్పుడు చేర్పులు మార్పులు అనేది ఇప్పుడు ఏమైనా చేంజ్ చేసుకుంటే ఈ వార్డులో ఆ వార్డులో చేసుకోవడానికి మీరు ఇంకా నేను ఏదైనా మిస్టేక్స్ చేసినట్టు మీకు నోటీస్లో వస్తే మీరు ఇమీడియట్ ఇవ్వండి.
మనం కూడా రెక్టిఫై చేసి అప్లోడ్ చేయాలి. వారంతా మేడం ఇది గ్రామాలలో చిన్న వీధులు ఉంటాయి. ఏం చేస్తున్నారంటే చాలా ఏళ్ళను నేను మహమ్మద్ ప్రవక్త బోధనలో భాగంగా సాటి వారికి సహాయం చేయడం శుభకరమని మాజీ ఎమ్మెల్సీ కుండ మురళీధరరావు అన్నారు. శాఖరాశికుంట కబరస్థాన్ అభివృద్ధి కమిటీ తవక్కల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మీలాద్ ఉన్ నబీ మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా వరంగల్ ఇస్కాండ ప్రాంతంలో పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ ఎమ్మెల్సీ కుండ మురళీధరరావు తవక్కల్ వెల్ఫేర్ సొసైటీ ఎంఏ జబర్ అభివృద్ధి కమిటీ అధ్యక్షురాలు మీర్జా హసన్ అలీ బేగ్ చామీసల ప్రకాష్ కరాటే తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో పేద ప్రజలకు బట్టలు పంపిణీతో పాటు కీర్ మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా కొండ మురళి ఎంఏ జబర్లు మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త బోధనల ప్రకారం సాటి వారికి సహాయం చేయాలనే లక్ష్యంతో ప్రతి సంవత్సరం పండుగ వేడుకలు ఘనంగా జరుపుకుంటామని వారు పేర్కొన్నారు. है ना जी लेकाई से साथ में कौन है శుభాకాంక్షలు మరియు మిగతా మరి ఒక్కరి నుంచి కూడా ప్రతి ఒక్కరూ మరి ముందు పడి మరి అందరికి కూడా వాళ్ళ ఇంట్లో నుంచి ఖర్చు పెట్టి వాళ్ళందరికీ రోడ్డు మీద ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పనిచేయడం జరుగుతున్నది. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి అలాగే ఇలా కొత్తగా నూతనంగా మన చీరల పంపిణీ కార్యక్రమం చేస్తుడు నిజంగా కూడా అభినందనీయం. ఎందుకంటే హిందువులు ఎట్లా చేస్తారో మరి ముస్లింలు కూడా ఇట్లా చేస్తారు అని నాకు ఇలా కొత్తగా తెలిసింది. నిజంగా కూడా వాళ్ళందరూ కూడా ఎందుకంటే వాళ్ళు సంపాదించిన దాంట్లో ఒక 25% మరి బీదలకు పంచి పెడతారు అంటే నిజంగా కూడా ప్రపంచంలో ఎక్కడా లేదు. కాబట్టి మరి ముస్లిం సోదరులందరికీ కూడా పేరు పేరున మరి ధన్యవాదాలు. सदारत में आज जो ईद मिलाद प्रोग्राम करे हैं, इसमें आज का जो भी है हमारे चीफ गेस्ट माजी एमएलसी कुंडा मुरलीधर साहब आए हैं. इसमें आज हम ये प्रोग्राम तो मिलादुल नबी के हुजूर के पैगंबर हुजूर के प्रोग्राम हम हमेशा करते रहते हैं कि हुजूर की शान में हम ये प्रोग्राम हमारा जो भी है मकसद हुजूर हमारे के इस्लाम में जो भी है इस्लामिक हमारे के हुजूर हमारे पैगंबर हैं, उसके लिए हम हमारे बच्चे बड़े लोग तो मिलके करके ये प्रोग्राम को तय कर रहे हैं. इसमें हर साल मिलादुल नबी प्रोग्राम करते हैं. ये प्रोग्राम में शीरनी और कपड़े देवा औरतों को कपड़े आज दिए हैं, हमारे मुरली साहब के हाथों पर से दिए हैं. आज हमारे कांग्रेस हुकूमत आके 8 महीने हो रहा. మారుపేర్లతో సింగరేణిలో విధులు నిర్వహించి రిటైర్మెంట్ తర్వాత వారి పిల్లలకు సంస్థలో ఉద్యోగాలు కల్పించాలని ప్లకార్లతో నిరసన ప్రదర్శన చేపట్టారు. కార్మికుల మారుపేర్లు విజిలెన్స్ ఎంక్వైరీ పేరుతో యాజమాన్యం వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వడంలో జప్యం చేస్తుందని కార్మిక సంఘాలతో కలిసి సింగరేణి ఆర్జీవన్ జీఎం కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం ఇబ్బందులకు గురి చేయకుండా ఉద్యోగం కల్పించాలని కోరారు. ఇప్పటికే ఆర్థికంగా మానసికంగా మా కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణిలో ఉద్యోగాలు వస్తాయని కార్యాలయాల చుట్టూ తిరిగిన అధికారులు స్పందించడం లేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. మారుపేర్ల సమస్యను అనేక ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా ఏ ప్రభుత్వం కూడా దీన్ని పట్టించుకోవడం అనేది లేదు. దీనివల్ల
చాలామంది కార్మిక కుటుంబాలు సఫర్ అవుతున్నటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. ఇప్పటికైనా యాజమాన్యం కానీ గెలిచినటువంటి సంఘాలు కానీ ఈ యొక్క సమస్యను మరి ప్రభుత్వం దృష్టికి కానీ మరి యాజమాన్యం దృష్టికి కానీ తీసుకెళ్లి తక్షణమే పరిష్కరించి వీళ్ళ యొక్క ఉద్యోగాలు కాపాడాలని చెప్పి తక్షణమే ఈ సమస్య పైన స్పందించాలని చెప్పి ఐఎఫ్టీగా తెలంగాణ గోదావరి బొగ్గాని కార్మిక సంఘంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే చాలా కాలమైంది. మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా అనేక హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన ఈ సమస్యను ఇప్పటి వరకు కూడా మరి ఏ ప్రభుత్వం కూడా దీన్ని పరిష్కరించలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఆ ప్రభుత్వం కూడా నిలబెట్టుకోవాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి మేము ఈ ఐఎఫ్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ మేము ఈ జిఎం ఆఫీస్ ముంగట నిరసన చేయడానికి కారణం ఏంటిదని అంటే ఎన్నో సంవత్సరాల నుంచి సింగరేణి వ్యాప్తంగా మారుపేరు విషయం పైన ఇవాళ కొన్ని వేల మంది ఇవాళ ఇది ఒక ఆర్జీవన్ నుంచి చూసినట్టు ఏది ఉంటే ఇవాళ ఇంతమంది మేము ఇవాళ ఆర్జీవన్ రోడ్ ఎక్కినటువంటి పరిస్థితి. ఇదే విధంగా చూసినట్టు ఏది ఉంటే సింగరేణి బొగ్గు కానీ అన్ని ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే కొన్ని వేల మంది ఇదే విధంగా మస్తు సమస్య ఇబ్బంది పడుతూ ఇవాళ మా తండ్రులు ఉద్యోగాలు చేసి మాకు ఇవాళ అప్లికేషన్ పెట్టినటువంటి రోజు నుంచి ఇవాటి వరకు కూడా మాకు నిద్రలేటువంటి రోజులు, అన్నం తిన్నా కూడా మాకు తినటువంటి రోజులు మాకు ఇవాళ మా తండ్రి గారికి బీపీ షుగర్లు ప్రతి ఒక్కటి వల్ల వాళ్ళకు వ్యాధులు వస్తున్నాయి. ఇవాళ ప్రతి ఒక్క యూనియన్ లీడర్లకు అన్ని విధాలుగా తెలిసినా కూడా వాళ్ళు కేవలం ఓన్లీ ఓటింగ్ రోజు వరకే, వాళ్ళు ఓట్ల వరకే, వాళ్ళ మేనిఫెస్టో వరకే ఇవాళ మార్పేర్లో మేము క్లియరెన్స్ చేస్తామనేసి అని చెప్పేసి వాళ్ళ మేనిఫెస్టోలో పెడుతున్నారు. దాని తర్వాత ఏదైతే మళ్ళీ ఓటింగ్ అయిపోయినాక ఇవాళ ఏదైతే వాళ్ళు గెలిచి వాళ్ళు ఏదైతే కుర్చీలో కూర్చుంటారో వాళ్ళ కుర్చీలకు మాత్రమే పరిమితం అవుతున్నారు కానీ ఇవాళ మా సమస్యలను క్లియరెన్స్ చేయడానికి మాత్రం అవుతలేరు. ఆ రోజు అంతకుముందు చూసుకున్నట్టు ఏది ఉంటే టీబీజీకేఎస్ యూనియన్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా ఏదైతే అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఏమని అన్నారంటే వెంటనే మేము వారం రోజులలోనే సర్కులర్ విడుదల చేసుకొస్తాం మేము అనేసి అని చెప్పేసి ఆ రోజు 2022లో ఒక ఒప్పందం జరిగింది ఆర్ఎల్సీలో. అన్ని జాతీయ సంఘాలు కలిసి అందరు సంతకాలు పెట్టినటువంటి రోజు అది. ఇవాళ 2022 జరిగినప్పటి నుంచి ఇవాళ 2024 ఇవాళ ఆ ప్రభుత్వం అయిపోయింది. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చింది. ఇవాళ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా ఆల్రెడీ భూపాలపల్లిలో ఒక వాయిస్ అవుట్ ఇచ్చారు. నన్ను ఇవాళ మీరు గెలిపించినట్టు ఏది ఉంటే ఇవాళ ఎమ్మెల్యేలుగా ఇక్కడ ఏదైతే అన్ని నియోజకవర్గాలలో మీరు గెలిపించినట్టు ఏది ఉంటే ఎంపీలను కూడా గెలిపించినట్టు ఏది ఉంటే వెంటనే నేనే స్వయంగా మీకు మార్పేరు సర్కులర్ విడుదల చేస్తా అని ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మాట చెప్పారు. ఇవాళ వాళ్ళ ప్రభుత్వం గెలిచింది. ఇవాళ వాళ్ళకు మేము ఇవాళ సమస్య ఇబ్బంది పడుతున్నాం అనేసి వాళ్ళకి ప్రతి ఒక్కరు తెలుసు. ఇవాళ వాళ్ళు ఎందుకు ఇవాళ మళ్ళీ మాట్లాడట్లేదు? మమ్మల్ని ఇదే విధంగా మమ్మల్ని రోడ్డు మీద ఇబ్బంది పాలు చేస్తారా? వెంటనే దీన్ని బలరాం సార్ గారితో మీరు మాట్లాడి సర్కులర్ విడుదల చేయాలనేసి కోరుకుంటున్నాం. ఈ నిరసనలో భాగంగా ఇవాళ మాతో పాటు ముందడుగు సిఐటియు మరియు ఐఎఫ్టియు అన్ని సంఘాలు కూడా ఇవాళ మాతోటి ముందడుగు సార్ మాట్లాడుతున్నారు. 12 సంవత్సరాలుగా నలుగుతూ ఉంది. ఈ సమస్య మీద గత ప్రభుత్వం ఎన్నికల ముందు పూర్తిగా వాగ్దానం చేసి మీ మారుపేర్ల సమస్యను పరిష్కారం చేస్తాం, మమ్మల్ని గెలిపియండి అని చెప్పేసి వాళ్ళు దాదాపు సింగరేణిలో 14,000 మంది కార్మికుల ఈ మారుపేర్ల సమస్యను ఎదుర్కొంటున్న కార్మికుల సమస్యల ఓట్లు వేయించుకున్న తర్వాత గెలిచిన తర్వాత కూడా అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు జారీ చేశారు. ఏది మారుపేర్లను సవరణ చేయమని చెప్పేసి ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి నరసింహరావు గారికి కూడా చెప్పిన తర్వాత నరసింహరావు గారు కూడా కంపెనీకి సర్కులర్ పంపించారు. కంపెనీకి సర్కులర్ పంపించిన దాన్ని ఇప్పటి వరకు అమలు చేయకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉంటే మళ్ళీ అన్ని జాతీయ కార్మిక సంఘాలతో పాటు సింగరేణి వ్యాప్తంగా పెద్ద సమ్మె జరిగింది. ఆ సమ్మె రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించిన సిఐటియు జిల్లా భవన నిర్మాణ సంఘం నాయకులు. వారు మీడియాతో మాట్లాడుతూ చెలో హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 23వ తారీఖు లేబర్ కమిషనర్ ఆఫీస్ ముందు ధర్నాను జయప్రదం చేయాలని భవన నిర్మాణ కార్మికులను కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా భవన నిర్మాణ సంఘం సహాయ కార్యదర్శి గురిజాల శ్రీధర్, భవన నిర్మాణ కార్మికులు బొజ్జసీను, ఎడపల్లి రాజు, కల్లప్పల శేఖర్, ఎడపల్లి బాబు తదితరులు పాల్గొన్నారు. మధ్యలాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, సంక్షేమ బోర్డులో సంక్షేమ బోర్డులో వెల్ఫేర్ సంక్షేమ బోర్డులో ఈ నెల 23 తారీఖు జన 20 కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. మధ్యలాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత.
జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. వర్ధిల్లాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత. ఓకేనా. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలో సిఐటి భవన నిర్మాణ కార్మిక యూనియన్ ఆధ్వర్యంలో కూడా రేపు 23వ తారీఖు నాడు చలో హైదరాబాద్ కార్యక్రమం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కూడా పిలుపునివ్వడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇప్పటి వరకు ఈ భవన నిర్మాణ రంగానికి సంబంధించిన వెల్ఫేర్ సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న ఈ స్కీమ్ను ఈ వెల్ఫేర్ బోర్డు సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో ఈ రాష్ట్ర లేబర్ కమిషనర్ బోర్డు కుట్రలు కుతంత్రాలతో వారి కమిషన్ల కోసం ఇది ప్రైవేట్ ఇన్సూరెన్స్లకు అప్పచెప్పే ప్రతిపాదన ఏదైతే ఉందో బేసరతుగా విరమించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సిఐటి భవన నిర్మాణ రంగం తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో లేబర్ కార్డు కలిగిన కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పటి వరకు సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న లోపాలున్న ఇంప్లిమెంట్ అవుతున్న సందర్భం ఇప్పటివరకు ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న దీన్ని రేపు ప్రైవేటు ఇన్సూరెన్స్ చేతులకు వెళ్ళిపోతే భవిష్యత్తులో భవన నిర్మాణ కార్మికులు ఈ పెళ్లిళ్ళ పైసలు కానీ డెలివరీ పైసలు కానీ నార్మల్ డెత్ పైసలు కానీ యాక్సిడెంట్ డెత్ పైసలు ఏవైతే ఉన్నాయో చాలా తీవ్ర సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి దాపురిస్తుంది. కాబట్టి ప్రైవేట్ ఇన్సూరెన్స్ చేతులకు పోతాయి. కాబట్టి దాన్ని బేసరతుగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇది ప్రభుత్వ ఆధీనంలో నడిచే విధంగా చర్యలు తీసుకోవాలని దాన్ని ఉద్దేశించే రేపు 23వ తారీఖు నాడు హైదరాబాద్లో తలపెట్టిన పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈ మండలంలో పనిచేస్తున్నటువంటి భవన నిర్మాణ రంగ కార్మికులు హైదరాబాద్ కార్యక్రమాన్ని పాల్గొని ఈ కార్యక్రమాన్ని కార్మిక సంఘాలు పిలిపించింది. కాబట్టి ఖచ్చితంగా ఈ మండలం నుంచి పెద్ద ఎత్తున కార్మిక వర్గం తరలి రావాలని చెప్పి సందర్భంగా బోయిన్పల్లి మండలం నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా సిఐటి భవన నిర్మాణ రంగం తరఫున ఈ కార్మిక లోకానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. విజయవంతం చేద్దాం చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని, విజయవంతం చేద్దాం చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని. వర్ధిల్లాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.